హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 27 డిసెంబర్ 2023కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. భారతదేశపు మొట్టమొదటి ఏఐ సిటీగా ఏ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, లక్నో. నవాబుల నగరంగా పేరొందిన లక్నో నగరం భారతదేశపు తొలి ఏఐ సిటీగా అభివృద్ధి చెందుతుంది. నోయిడా ఇప్పటికే ఐటీ హబ్గా ఉద్భవించింది. అదే లైన్లో ఇప్పుడు లక్నో వంటి టైర్ 2 నగరాలు కూడా ఐటీ హబ్లుగా అభివృద్ధి చెందుతున్నాయి. గ్రాండ్ వ్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం 2022లో గ్లోబల్ ఏఐ మార్కెట్ పరిమాణము $137 బిలియన్ అంచనా వేయబడింది. యూపీ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏఐ సిటీ అభివృద్ధి కోసం ఆసక్తి వ్యక్తీకరణ ఈఓఐని జారీ చేసింది. ప్రధాన కార్యదర్శుల 3వ జాతీయ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, నరేంద్ర మోదీ. 2023 డిసెంబర్ 28 మరియు 29 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రధాన కార్యదర్శుల 3వ జాతీయ సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ప్రధాన కార్యదర్శుల మొదటి సమావేశం 2022 జూన్లో ధర్మశాలలో మరియు రెండవది 2023 జనవరిలో ఢిల్లీలో జరిగింది. దీని ప్రధాన దృష్టి 3 రోజుల జాతీయ సదస్సు ఈజ్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, విరాట్ కోహ్లీ. భారత వెటరన్ బ్యాట్స్మెన్ మరియు భారత జట్టు మాజీ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాట్స్మెన్గా నిలిచాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుతో జరుగుతున్న టెస్టు సిరీస్లో తొలి మ్యాచ్లో ఈ సరికొత్త రికార్డును సాధించింది. అతను భారత కెప్టెన్ రోహిత్ శర్మను వెనక్కి నెట్టాడు. డబ్ల్యూటీసీలో 26 టెస్టులాడిన రోహిత్ ఇప్పటి వరకు 42 ఇన్నింగ్స్లో 2097 పరుగులు చేశాడు. విరాట్ 35 టెస్టు మ్యాచ్ల్లో 57 ఇన్నింగ్స్లో 2101 పరుగులు చేశాడు. భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వంతో 445 కోట్ల రూపాయల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఉత్తరప్రదేశ్. నవరత్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో తదుపరి తరం డయల్ 112 ప్రాజెక్టు కోసం 445 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. కంపెనీ డయల్ 112 ప్రాజెక్టు కోసం సమగ్రమైన మరియు అత్యాధునిక హార్డ్వేర్, ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ సాధనాలు మరియు సైబర్ సెక్యూరిటీ టూల్స్ను అందిస్తుంది. గంగా నదిపై 4.56 కిలోమీటర్ పొడవున కొత్త వంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఏ రాష్ట్రంలో ఆమోదం తెలిపింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, బీహార్. బీహార్లోని దిఘా మరియు సోన్పూర్లను కలుపుతూ గంగా నదిపై 4.56 కిలోమీటర్ల పొడవు 6 లేన్ల కొత్త వంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏ స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌకను ఇటీవల భారత నౌకాదళంలోనికి చేర్చారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఐఎన్ఎస్ ఇంఫాల్. సరికొత్త స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఇంఫాల్ ఇటీవలే భారత నౌకాదళంలోకి ప్రవేశించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో నౌకాదళంలోకి చేరింది. ఐఎన్ఎస్ ఇంఫాల్ ఈశాన్య ప్రాంతంలోని నగరానికి పేరు పెట్టబడిన మొదటి యుద్ధ నౌక. దీనిని వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించింది మరియు ముంబైలోని మజాగాన్ డాక్ లిమిటెడ్చే నిర్మించబడింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియా క్రికెట్ జట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్గా నిలిచాడు.
పాకిస్తాన్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో వార్నర్ ఈ ఘనత సాధించాడు. మరికొన్ని ముఖ్యాంశాలు. యూట్యూబ్లో 2 కోట్ల మంది సబ్స్క్రైబర్ మార్కును అధిగమించిన మొదటి ప్రపంచ నాయకుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ రంగంలో తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకున్నారు. సోనీ స్పోర్ట్స్ కార్తిక్ ఆర్యన్ను ఫుట్బాల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ బాలీవుడ్ హీరో జెన్ జీ ఐకాన్ కార్తిక్ ఆర్యన్ను తన అధికార బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం ద్వారా భారతదేశంలో ఫుట్బాల్ ఉత్సాహంతో కొత్త శకనానికి నాంది పలికింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఫుట్బాల్ను విస్తృత భారతీయ ప్రేక్షకులకు మరింత చేరువ చేయడం మరియు తరతరాలుగా క్రీడ పట్ల అభిరుచిని రేకెత్తించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆరోగ్య శాఖ మంత్రి మెడిటెక్ మిత్ర అనే అడ్వాన్స్ హెల్త్ సొల్యూషన్ని ప్రారంభించారు. దేశంలోని యువ ఆవిష్కర్తల ప్రతిభను పెంపొందించే లక్ష్యంతో మెడిటెక్ మిత్ర అనే వ్యూహాత్మక చొరవను కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమం మరియు రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రవేశపెట్టారు. మణిపూర్ న్యూమోనియా నివారణ కోసం శాన్స్ ప్రచారాన్ని 2023-24 గాను ప్రారంభించింది. చిన్ననాటి నుంచి న్యూమోనియాను పరిష్కరించే లక్ష్యంతో మణిపూర్ రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ సపం రంజన్ సింగ్ ఇటీవల ఇంఫాల్లో శాన్స్ ప్రచారం ప్రారంభించారు. అదే సమయంలో మంత్రి జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని రాష్ట్ర నవజాత వనరుల కేంద్రంగా అంకితం చేశారు. పిల్లల ఆరోగ్యం సంరక్షణ పట్ల రాష్ట్ర నిబద్ధతను నొక్కి చెప్పారు. డిసెంబర్ 27 అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధతా దినోత్సవం. ఐక్యరాజ్యసమితి డిసెంబర్ 27ను అంటువ్యాధుల సంసిద్ధతా దినోత్సవంగా ప్రకటించింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 22న ప్రపంచమంతా ఏకమై అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధతా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ప్రముఖ క్రీడా వ్యాపారవేత్త అయిన వీటా ఢానీ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఫౌండేషన్లో పాలక మండలి సభ్యునిగా నియమితులైన మొదటి భారతీయురాలిగా చరిత్రలో తన పేరును నిలిపారు. అహ్మదాబాద్లో జరుగుతున్న సాత్విక్ సంప్రదాయ ఆహారోత్సవం 2023 కార్యక్రమంలో భాగంగా అందించే స్పృష్టి సమ్మాన్ పురస్కారం ఐఐఎం అహ్మదాబాద్ మాజీ ప్రొఫెసర్ అనిల్ గుప్తా చేతుల మీద వైఎస్ఆర్ జిల్లాకి చెందిన సేంద్రియ రైతు శాస్త్రవేత్త కొమ్మూరి విజయ్ కుమార్కు పురస్కారం లభించింది. విజయ్ కుమార్ సేంద్రియ పద్ధతిలో చిరుధాన్యాల సాగుపై విశేష కృషి చేశారు. గ్వాలియర్ తాన్సేన్ ఫెస్టివల్లో అతిపెద్ద తబలా బృందంతో గిన్నిస్ రికార్డ్ సాధించింది. తబలా దర్బార్ అని పిలువబడే ఈ కార్యక్రమం డిసెంబర్ 25 సాయంత్రం గ్వాలియర్ కోటలోని ఐకానిక్ కర్ణ మహల్లో వార్షిక తాన్సేన్ సమారోహ్ సంగీత ఉత్సవంలో భాగంగా ప్రారంభమైంది. సంతోష్ జూ శ్రీలంకలో భారత కొత్త రాయబారిగా బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మై భారత్ ప్రచారాన్ని ప్రారంభించారు. కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఇటీవల మై భారత్ ప్రచారాన్ని ప్రారంభించిన తర్వాత యువతను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రపంచ వేదికపై భారతదేశం యొక్క అద్భుతమైన పురోగతిపై విశ్వాసం వ్యక్తం చేశారు. వివిధ రంగాలలో సాధించిన గణనీయమైన పురోగతిని ఆయన నొక్కి చెప్పారు. భారతదేశం యొక్క స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ వృద్ధిని మంత్రి ప్రశంసించారు. ఈరోజు జీకే ప్రశ్న: నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి మహిళ ఎవరు? మీకు గనుక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.